హాయ్ హలో నేను మీ ఎస్ఎస్ తేజ వెల్కమ్ టు షో చేకు. అండ్ టుడేస్ టాపిక్ ఈస్ ఏంట్రా బాబు ఈ చెమట చిరాకు దూపుతుంది. ఎస్ ఫ్రెండ్స్, మీరు గెస్ట్ చేస్తుంది కరెక్టే. టుడేస్ టాపిక్ ఈజ్ సమ్మర్ సమ్మర్ సమ్మర్. మనకి అతి చిరాకైన కాలం ఎండాకాలం. ఇలాంటి వాటికి భయపడనరా. ఈ ఎండాకాలంలో మనం అసలు ప్రశాంతంగా ఉండలేము. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఎటు వెళ్ళినా చెమట 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 మనల్ని పీడిస్తూనే ఉంటుంది. డబ్బున్న ఓకే బ్రో, వాళ్ళకి ఏంటి సుఖంగా ఏసీలో ఉంటారు. ఒకవేళ ఏసీ లేదా వెళ్ళి తెచ్చేసుకుంటారు ఒక 2-3 ఏసీలు. కానీ మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చెమటలతో సంసారం చేయాలి. ఆ దరిద్రంలో మనల్ని అప్పుడప్పుడు వదులుతున్నాం, కానీ చెమట మాత్రం ఎండాకాలంలో అస్సలు వదలదు మనల్ని. డే అండ్ నైట్ మనతో కలిసి సంసారం చేస్తుంది. కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్యాన్లతో సరిపెట్టుకోవాలి. పోనీ ఆ ఫ్యాన్తో ఏమన్నా మంచి గాలి వచ్చి చెమటలు పోతాయంటే అంత సినిమా లేదు. మళ్ళీ పోనీ అప్పు చేసి ఏమైనా ఏసీలు తెచ్చుకుందామంటే మనకి ఎవరిస్తుంది అప్పు. మళ్ళీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇలాంటి కష్టాలు తప్పవు. అలా ఒకరోజు నేను ఎండలో కష్టపడి తిరిగి 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 రూమ్కి వచ్చాను. బేసిక్గా మనం తిరిగి వచ్చిన తర్వాత మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏం చేస్తారో, చక్కగా ఒక నిమ్మకాయ తెచ్చుకొని పిండుకొని దాంట్లో షుగరు సాల్ట్ ఏదో ఒకటి వేసుకొని చక్కగా తాగి కొంచెం రిలాక్స్ అవుతాం. సో నాకు కూడా నిమ్మకాయ నీళ్ళు తాగాలనిపించింది. నిమ్మకాయ కొందామని షాప్కి వెళ్ళి అన్న ఒక్క నిమ్మకాయ ఇయ్యన్నా అన్నా. వాడు తమ్ముడు ఒక్క నిమ్మకాయ 20 రూపాయలు అన్నాడు. ఒక్క నిమ్మకాయ 20 రూపాయలు అన్నాడు. ఏమంటివి ఇంత సైజు ఉన్న నిమ్మకాయ 20 రూపాయలంట. రే, ఒక్క నిమ్మకాయ 20 రూపాయలు ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావురా మాదార్ చోద్? ఎవడ్రా వాడు? దేవుడా, ఇంత చిన్న నిమ్మకాయ 20 రూపాయలు దేవుడా. బ్రో, ఇంత సైజు ఉన్న ఉల్లిపాయ 100కి 7 కేజీలు అమ్ముతుంటే ఇంత సైజు ఉన్న నిమ్మకాయ ఒక్కొక్కటి 20 రూపాయలు ఏంటి బ్రో? నా లవ్ని రిజెక్ట్ చేసినప్పుడు నేను ఇంత బాధపడలేదు తెలుసా. నిన్నే ఏంటా సౌండ్ అనుకుంటున్నారా? మీరు ఒక్కొక్క నిమ్మకాయ 20 రూపాయలకి అమ్ముతుంటే ప్రజల కడుపు ఎలా రగిలిపోతుంది, ఒక్కొక్కడికి ఒళ్ళు ఎలా మండిపోతుందో చూస్తారా? చూడు రే, తొందర క్లిప్ రా, ఎక్స్ప్రెషన్ హోల్డ్ చేయలేక వస్తున్నాను. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఒకరిని కొట్టాలి, పేరు మల్లేష్. నిమ్మకాయల మల్లేషా? వాడి ఏరియాలోనే కొట్టాలి. పరిగెత్తించి మరీ కొట్టాలి. ఇప్పుడు చూడండి ఇంకొకడు వస్తాడు. ఇప్పుడు చూడండి ఇంకోడు వస్తాడు.
చీటింగ్ చేసింది కాక మేనల్ని చేస్తారా? ఉండాలి నీ అయ్య బాబు తాగేస్తున్నాను, ఇండివిజువల్ గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, ప్లీజ్ కోఆపరేట్. ఏంటి అయిపోయింది అనుకుంటారా? ఇప్పుడు మీరు జస్ట్ చూసింది సౌత్ ఇండియన్స్ రియాక్షన్స్ మాత్రమే. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ వస్తారు, చూసుకోండి. क्या हुआ वीर सिंह, यहाँ क्यों आए हो? ఉన్న పలంగా నిమ్మకాయ రేట్లు పెంచేశారు రాజా. అట్లుంటుంది మనతో. ఓ డబ్బున్నోళ్ళ, మీకు నిజంగా మంచి మనసు ఉంటే, సాయం చేయాలని హృదయం ఉంటే, ఏంటి సాయం చేయాలని మంచి హృదయం ఉంటే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, పూర్ పీపుల్స్కి ఏసీలు కొనిచ్చి చక్కగా జీవితంలో చల్లదనాన్ని గిఫ్టింగ్ చాలు. ఓకే, ఆ సూర్యుడి బ్లెస్సింగ్స్ కూడా మీకే ఉంటాయి. ఈరోజు టాపిక్ ఎంజాయ్ చేశామనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు, షేర్ చేయట్లేదు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కింద బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే.